అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదను ఇలా భారంబు వారింపవే. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత చతుర్థోధ్యాయం అంటే 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో 14వ శ్లోకం వరకు తెలుసుకుని ఉన్నాం. ఈరోజు ఈ భాగంలో 15వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో అర్జునునికి కర్మయోగాన్ని ఉపదేశించి ఉన్నాడు. ఈ యోగంలో చెప్తున్నాడు, ఈ యోగ ప్రారంభం చేస్తూ జ్ఞానయోగం ప్రారంభం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నాడు, అర్జున, తరగని మోక్షం లభించేటువంటి ఈ కర్మయోగాన్ని నేను సృష్టి పూర్వము సూర్యుడికి చెప్పి ఉన్నాను. సూర్యుడు తన కుమారుడైనటువంటి మనువుకి, మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకునికి చెప్పాడు. అలా పరంపరాక్రమంలో ఈ యోగం రాజర్షులందరూ కూడా తెలుసుకోగలిగారు. ఆ తర్వాత ఈ లోకంలో కాలక్రమంలో ఈ యోగం నశించిపోయింది. నువ్వు నా భక్తుడివి, సఖుడివి, మిత్రుడివి కాబట్టి ఉత్తమము, రహస్యము, అతి ప్రాచీనమైనటువంటి యోగాన్ని నీకు చెప్పానయ్యా అని చెప్పేసి చెప్పాడు. అనగానే అర్జునుడికి ఒక సందేహం కలిగింది. శ్రీకృష్ణ, మన ఇరువురం సమకాలికులము, అంటే నీ జన్మ ఇటీవలది. సూర్యుడు నీకన్నా
చాలా ఎప్పుడో ముందే పూర్వమే పుట్టి ఉన్నాడు. అటువంటి నీవు సూర్యుడికి సృష్టి ప్రారంభంలో ఈ యోగాన్ని ఎలా ఉపదేశించావు? నువ్వు ఉపదేశించావని నేను ఎలా తెలుసుకోగలను? నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్పేసి అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్‌తో చెప్తున్నాడు. అర్జున, ఇప్పటివరకు నీకు, నాకు, అందరికీ ఎన్నో జన్మలు గడిచిపోయాయి. వాటన్నిటినీ నాకు తెలుసు. అవన్నీని నా జన్మలన్నీ కూడా నాకు తెలుసు. కానీ నీ జన్మల్ని నువ్వు ఎరగవు. నేను జన్మరహితుడిని. నాకు జన్మ అనేదే లేదు. అవినాశిని, నాకు నాశనము లేదు. సర్వభూత నియామకుడిని. అయినా కూడా ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైన ప్రకృతి వశంలో ఉంది. ఆ ప్రకృతిని నేను వశపరుచుకొని నా మాయ చేత నేను అవసరిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు అవతరిస్తాను? ఎప్పుడెప్పుడైతే వర్ణాశ్రమ ధర్మానికి పతనం కలుగుతుందో, అంటే వర్ణాశ్రమ ధర్మం అణిచివేయబడుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, అధర్మం ఈ వర్ణాశ్రమ ధర్మాలపైన ఎప్పుడైతే పైచేయి సాధిస్తుందో అప్పుడు నా మాయతోటి నేను శరీరాన్ని గ్రహిస్తూ ఉంటాను. ఎందుకు? దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాలు పతనమైనప్పుడు ఆ ధర్మాలను ఆచరించేటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఈ అధర్మం వృద్ధి చెందించేటువంటి దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళని అనేక రకాల బాధలు పెడుతూ ఉంటారు. ఆ బాధల నుంచి వాళ్ళని రక్షించడం కోసమని, అలా బాధలు పెట్టేటువంటి ఆ దుష్టుల్ని శిక్షించడం కోసమని, మళ్ళీ అణిచిపడబడినట్టు ఈ ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ నేను పుడుతూ ఉంటాను. అర్జున, ఎవడైతే ఇటువంటి నా అలౌకికమైనటువంటి జన్మని, నా సాధు రక్షణాది లీలల్ని గ్రహిస్తాడో, యథార్థంగా నా తత్వాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు పునర్జన్మ లేక నన్నే పొందుతారు. ఆసక్తి, భయం, కోపం వీటన్నిటినీ వదిలిపెట్టినవారు, నన్నే శరణు వచ్చిన వారు, నన్ను ఆశ్రయించిన వారు ఆత్మజ్ఞానం అనేటువంటి తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొందుతారు. అర్జున, ఇంకొక విషయం చెప్తున్నాను విను. ఎవరెవరు నన్ను ఏ రీతిగా ఉపాసిస్తూ ఉంటారో ఆ రీతిగా వాళ్ళని నేను అనుగ్రహిస్తూ ఉంటాను. మనుషులంతా కూడాను అన్ని విధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు. కర్మఫలాకాంక్షలైన వారు పెక్కుమంది ఈ లోకంలో ఇతర దేవతలని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే కర్మఫలం మనుష్య లోకంలో తొందరగా సత్వరమే లభిస్తుంది. త్రిగుణాలు, శమధమాది కర్మల్ని అనుసరించి ఈ జగత్తులో ఉన్నటువంటి మనుషుల్ని 4 వర్ణాలుగా నేను విభజించాను. దీనికి నేనే కర్తనైనా కూడాను నన్ను అకర్తగా, అవ్యయుడిగా తెలుసుకో. దేహేంద్రియాల పట్ల నాకు అహంకారం లేదు కాబట్టి నాకు కర్మలు అంటవు. అలా అని నాకు నేను చేసేటువంటి కర్మ ఫలాలపైన ఆసక్తి కూడా లేదు. ఈ విధంగా నా తత్వాన్ని, నా యథార్థ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుని ఉంటారో వాళ్ళు కర్మలతోటి బంధింపబడరు అని చెప్పేసి చెప్పాడు. ఇంతవరకు కింద భాగంలో మనం తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం తర్వాతి శ్లోకాలని కొన్నిటిని తెలుసుకుందాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. ఇప్పుడు 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. ఏవం
జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైః అపి పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మ ఏవ కర్మైవ అవుతుంది. తస్మాత్ త్వం అవుతుంది. పూర్వైః పూర్వతరం కృతం. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఏవం అంటే ఈ విధంగా, జ్ఞాత్వా అంటే గ్రహించి తెలుసుకొని, కృతం చేయబడిన, కర్మని పూర్వులైన, అపి కూడా ముముక్షుభిః మోక్షార్థులచే, కురు ఆచరించు, కర్మ ఏవ కర్మనే, తస్మాత్ కాబట్టి, త్వం నీవు, పూర్వైః పూర్వులచే, పూర్వతరం పూర్వమే, కృతం ఆచరించబడిన. ఏమని చెప్తున్నాడంటే, పూర్వులు ఈ విధంగా నా యొక్క తత్వరహస్యాన్ని తెలుసుకుని మోక్షార్థులై వాళ్ళంతా కర్మలు చేసి ఉన్నారయ్యా. నువ్వు కూడా ఆ విధంగానే ఆ పూర్వుల్లాగే నిష్కామంగా నా కర్మల్ని ఆచరించు, నిష్కామ భావంతో కర్మల్ని ఆచరించు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. పూర్వమున మనుజులిటుల బుద్ధితోడ మోక్షమును కోరుచిటు కర్మములను చేసియుండిరి కనుక నీవును అట్టి పూర్వుల వలె నిష్కామ కర్మములాచరించు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. పూర్వమున మనుజులిటుల బుద్ధితోడ మోక్షమును కోరుచిటు కర్మములను చేసియుండిరి కనుక నీవును అట్టి పూర్వుల వలె నిష్కామ కర్మములాచరించు. ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. అర్జున, ఈ విధంగా పూర్వులందరూ కూడాను నా యొక్క తత్వరహస్యాన్ని తెలుసుకున్న వారే మోక్షం కోరుకుంటూ కర్మల్ని ఆచరించాడు. నువ్వు కూడా ఆ పూర్వుల్ని అనుసరిస్తూ ఆ పూర్వులు ఎలా అయితే చేశారో అలాగే నిష్కామ భావంతో కర్మల్ని ఆచరించు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 16వ శ్లోకంలో తెలుసుకుందాం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. కిం కర్మ, కిం అకర్మ ఇతి. కిం అకర్మ ఇతి కలిపితే కిమకర్మేతి అవుతుంది. కవయః అపి అత్ర, కవయః అపి అత్ర కలిపితే కవయోప్యత్ర అవుతుంది. మోహితాః తత్ తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా అవుతుంది. మోక్ష్యసే అశుభాత్, మోక్షసే శుభాత్ అవుతుంది. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. కిం ఏది, కర్మ ఆచరింపదగినది, కిం ఏది, అకర్మ ఆచరింపతగనిది. ఆచరించాల్సింది ఏమిటి, ఆచరించకూడనిది ఏమిటి అని. ఇది ఈ విషయాన్ని కవయః అపి మేధావులు కూడా
ఈ విషయంలో, అత్ర అంటే విషయంలో, ఇతి అత్ర అంటే ఈ విషయంలో, మోహితా భ్రాంతి చెందుతూ ఉంటారు, భ్రాంతి చెందుతూ ఉంటారు. కాబట్టి తత్ ఆ నీకు, తే తత్ తే కాబట్టి నీకు, కర్మ కర్మను, అకర్మను, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ప్రవక్ష్యామి చెప్తాను, యత్ దేనినైతే తెలుసుకుంటూ, అంటే ఆ విషయాలన్నీ నువ్వు తెలుసుకున్నట్టయితే, జ్ఞాత్వా తెలుసుకుంటే, మోక్షసే ముక్తుడవుతావు. దేని నుంచి, అశుభాత్ సంసారం అనేటువంటి అశుభం నుంచి నువ్వు ముక్తుడవుతావు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏమిటనమాట, ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు, ఏది కర్మ, ఏది అకర్మ అనేటువంటి విషయంలో అప్పుడప్పుడు ఈ గొప్ప గొప్ప మేధావులు కూడాను భ్రాంతి చెందుతూ ఉంటారు, అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అని అర్థం అన్నమాట. కాబట్టి దేన్ని గ్రహిస్తే నువ్వు సంసారం అనే దాని గురించి నువ్వు ముక్తిని పొందుతావో, ఆ కర్మతత్వాన్ని, కర్మతత్వం అంటే ఏంటన్నమాట, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేటువంటి విషయాల్ని నీకు చెబుతాను అని చెప్పేసి అన్నాడనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. కర్మ మననేమి మరియున కర్మ మనగనేమి, తెలియ బుధులైననేమి మోహమందిరి, ఏది తెలియ నీకు ముక్తి కలుగు, మోహమందిరేది తెలియ నీకు ముక్తి కలుగు, అట్టి కర్మతత్వమును వినగ తెలిపెదా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కర్మ మననేమి మరియున కర్మ మనగనేమని తెలియ బుధులైననేమి, మోహమందిరేది తెలియ నీకు ముక్తి కలుగునట్టి కర్మతత్వమును వినగ తెలిపెదా. ఈ శ్లోకం యొక్క భావం, చేయవలసిన పనులు, చేయకూడని పనులు, కర్తవ్యాలు, అకర్తవ్యాలు అనేటువంటి ఈ విషయాల్లో పండితులు కూడా భ్రాంతి చెందారు. కాబట్టి దేన్ని గ్రహిస్తే ఈ సంసారం అనేటువంటి అశుభం నుంచి, ఈ సంసార సాగరం నుంచి నువ్వు ముక్తిని పొందుతావో, ఆ కర్మతత్వాన్ని నీకు చెప్తాను అని చెప్పేసి చెప్పాడు ఈ శ్లోకంలో. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 17వ శ్లోకంలో చూద్దాం. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. కర్మణః అపి, కర్మణో హ్యపి అవుతుంది. అంటే శాస్త్రవిహితమైనటువంటి కర్మణః అపి అంటే కర్మణో హ్యపి అవుతుంది. హి కర్మణో హి అపి కర్మణో హ్యపి అవుతుంది అన్నమాట. బోద్ధవ్యం అంటే తెలుసుకోదగినది, బోద్ధవ్యం అంటే తెలుసుకోవాలి. వికర్మణచ అంటే ఏంటన్నమాట, వికర్మణః చ అంటే నిషిద్ధ కర్మల విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. అకర్మణచ అకర్మతత్వాన్ని, బోద్ధవ్యం తెలియనగును, తెలుసుకోవాలి. గహనా తెలియట కష్టం. కర్మణః కర్మ, అకర్మ, వికర్మల గురించి. గతి యథార్థతత్వం. ఏం చెప్తున్నాడు, కర్మణా అపి అంటే శాస్త్రవీతమైనటువంటి కర్మల తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే నిషిద్ధ కర్మల గురించి కూడాను మనం తెలుసుకోవాలి. అలాగే అకర్మతత్వాన్ని గురించి కూడాను తెలుసుకోవాలి. అలాగా తెలుసుకోవడం, కర్మ, అకర్మ, వికర్మల యొక్క యథార్థతత్వం తెలుసుకోవడం కష్టం కాబట్టి దాన్ని తెలుసుకోవాలి
అని చెప్పేసి చెబుతున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. కర్మ మననేమి తెలియుము, అకర్మ మనగా ఏదియో తెలుసుకొనుము. కర్మ మననేది తెలియుము, అకర్మ మనగా ఏదియో తెలుసుకొనుము. ఏది మరి వికర్మ మనబడునో తెలియవలయు, వీటి గతుల నెరుగుట కష్టము కాన పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కర్మ మననేది తెలియుమ, కర్మ మనగా ఏదియో తెలుసుకొనుము. ఏది మరి వికర్మ మనబడునో తెలియవలయు, వీటి గతుల నెరుగుట కష్టము కాన పార్థ. ఈ శ్లోకం యొక్క భావం, శాస్త్రం విహించినటువంటి కర్మల్ని, శాస్త్రం నిషేధించినటువంటి కర్మల్ని, కర్మత్యాగం గురించి, వీటి గురించి తెలుసుకోవాలి. ఈ కర్మతత్వం తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 18వ శ్లోకంలో చూద్దాం. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. కర్మణి అకర్మ యహ, కర్మణ్యకర్మ అవుతుందన్నమాట. కర్మణ్యకర్మ యహ పశ్యేత్ అకర్మణి చ కర్మ యహ సహ బుద్ధిమాన్ మనుష్యేషు, బుద్ధిమాన్ మనుష్యేషు అవుతుంది. సహ యుక్త కృష్ణ కర్మకృత్. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. కర్మణి, కర్మలో, అకర్మ అంటే అకర్తృత్వాన్ని, యహ ఎవడు, పశ్యేత్ చూస్తాడో, అకర్మణి చ కర్మాభావంలో, కర్మ బ్రహ్మ సాక్షాత్కార సిద్ధిని, యహ ఎవరు, సహ అతడు, బుద్ధిమాన్ జ్ఞాని, మనుష్యేషు మనుష్యులలో, సహ అతడు, యుక్త యోగి, కృష్ణ కర్మకృత్ అన్ని కర్మలని ఆచరించినవాడు. కర్మలో అకర్తత్వాన్ని అంటే ఆ కర్మకు తనకు సంబంధం లేదనుకోవడం, నైష్కర్మ్యాన్ని అంటే కర్మల్ని వదిలిపెట్టడం, కర్మను అంటే సర్వకర్మల ఆశ్రమైనటువంటి బ్రహ్మాన్ని చూసేవాడు, మనుషులందరిలో బుద్ధిమంతుడు, గొప్పవాడు, అతని జ్ఞాని. అటువంటి వాడు అన్ని కర్మలకి కూడాను కర్త అవుతున్నాడు, అతను యోగి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాను. కర్మములను గనెడివాడు, మరియు కర్మమును యకర్మమందు చూచువాడు, కడు బుద్ధిమంతుడు వాడు, యోగి మనుజులందు కర్మల చేయుఘనుడు బార్ధ. కర్మములను గనెడువాడు, మరియు కర్మమును అకర్మమందు చూచువాడు, కడు బుద్ధిమంతుడు వాడు, యోగి మనుజులందు కర్మల చేయ ఘనుడు పార్థ. అంటే కర్మలో అకర్తత్వాన్ని, అకర్మలలో కర్తృత్వాన్ని, బ్రహ్మ సాక్షాత్కార సిద్ధిని ఎవరైతే చూస్తాడో, అతడు సర్వకర్మలైనటువంటి బ్రహ్మాశ్రయాన్ని ఎవరైతే చూస్తాడో, అటువంటి
వాడు ఆ మనుషులందరిలో బుద్ధిమంతుడు, అతనే యోగి. అటువంటి అతను అన్ని కర్మలను ఆచరించిన వాడు అవుతున్నాడు, అన్ని కర్మలు చేసినటువంటి వాడు అవుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 19వ శ్లోకంలో చూద్దాం. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం ఇప్పుడు. యస్య ఎవరి యొక్క, సర్వే సమస్తమైనటువంటి, సమారంభాః అంటే కర్మలు, ఎవరు చేసేటువంటి అన్ని కర్మలు కూడాను, కామ సంకల్ప అంటే ఫలతృష్ణ అంటే వాటిపైన కోరిక, దాన్ని సంకల్పంలో కామం చెప్పుకోవడం అంటే నాకు ఫలానాది కావాలి, ఇది కావాలి అని చెప్పుకుంటూ చేయడం కర్మని. వర్జిత వదిలిపెట్టబడిందో, ఎవరు చేసేటువంటి సమస్తమైనటువంటి కర్మలు కూడాను ఫలతృష్ణ లేకుండా అంటే కోరిక లేకుండా చేయబడుతున్నాయో, ఫలతృష్ణాన్ని వదిలిపెట్టేశాయో అంటే కోరికని వదిలిపెట్టేశాయో. జ్ఞాన అగ్ని, జ్ఞానం అనేటువంటి అగ్నితోటి దహింపబడినటువంటి కర్మాణం, కర్మలు కలిగినటువంటి అట్టి పురుషుణ్ణి, ఎవరి కర్మలు జ్ఞానం అనేటువంటి అగ్నితోటి దహింపబడ్డాయో అటువంటి పురుషుణ్ణి అహుహు అంటారు. ఏమని? పండితం, పండితుడు అని. ఎవరు? బుధాహ, జ్ఞానులు. అంటే ఏమిటన్నమాట, ఎవరి కర్మాచరణ ఫలతృష్ణారహితంగా ఉంటుందో అంటే ఎవరు కర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఉంటారో, ఎవరి కర్తృత్వ బుద్ధి, ఎవరైతే కర్మలు చేస్తున్నారో వాళ్ళ బుద్ధి జ్ఞానం అనేటువంటి అగ్నితోటి దగ్ధమైపోయిందో, అంటే అతను ఎవరైతే జ్ఞానంతో కర్మల్ని చేస్తాడో ఎటువంటి కోరికలు లేకుండాను, అటువంటి పురుషుణ్ణి బ్రహ్మవేత్తలు పండితుడు అని అంటారు అని చెప్పేసి చెబుతున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. కర్మ ఫలతృష్ణ వదులుచు సర్మ కర్మములను భువిని చేసెడి మనుజులను ఆచరించు కర్మల జ్ఞానాగ్ని వ్రేల్చు వారి పండితుడనుచును బుధులు పలుకుచుంద్రు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కర్మ ఫలతృష్ణ వదలుచు సర్వకర్మములను భువిని చేసెడి మనుజులను ఆచరించు కర్మల జ్ఞానాగ్ని వ్రేల్చు వారి పండితుడనుచును బుధులు పలుకుచుంద్రు. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఎవరు చేసేటువంటి కర్మలు ఫలతృష్ణారహితంగా అంటే కోరిక లేకుండా ఉంటాయో, ఎవరి కర్తృత్వ బుద్ధి, ఎవరైతే ఆ కర్మలు చేస్తున్నారో వాళ్ళ యొక్క బుద్ధి జ్ఞానం అనేటువంటి అగ్నితోటి దగ్ధమైపోయిందో, అంటే ఎవరి యొక్క బుద్ధి జ్ఞానాన్ని పొంది ఉందో అటువంటి పురుషుణ్ణి బ్రహ్మవేత్తలు పండితుడు అని అంటారు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం
ఎప్పటే ప్రయతపుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతా శాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.